తీసియాలా? తింటావా? ఎట్లా తింటావు? ఎట్లా తింటావు? అట్లా తింటావా? అక్కడ ఎవరు లేరు కదా సార్. వీళ్ళని నన్ను తీసుకురామంటే స్క్రిప్ట్ మొత్తం మార్చేసి నా సంకలు వచ్చి చేరిరు. కంటే కూతుర్ని కనాలిరా. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? అసలు రోజులో ఇలా వీడియో చేయక శ్రీనుకు బిజీ ఉన్నారు కాబట్టి నాకు ఈ పిల్లలతో సరిపోయింది. అందు గురించనే ఇక నేను వీడియో చేయలేదు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇప్పటి నుండి చేద్దామని అనుకుంటున్నాము. మీ అందరు కూడా చూసి ఎంకరేజ్ చేస్తే మేము కూడా కొంచెం బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. చేస్తాము. రేపు శ్రీను బర్త్డే. ఈ రోజు నుండి సెలబ్రేషన్ స్టార్ట్. శ్రీను బర్త్డే కాబట్టి శ్రీనుకి ఇష్టమైంది చేసుకుందాం. ఏమంటారా? ప్రాన్స్ తెచ్చుకుందామా? ఓకే, ప్రాన్స్ చికెన్ ప్రాన్స్? చికెన్ కాదు, ప్రాన్స్ కాదు. అమ్మకి ఇష్టమైన ఏదైనా తీసుకెళ్తాం. ఓకేనా? మటన్. ఓకే ఓకే. నువ్వేం తీసుకెళ్ళమంటారా? ప్రాన్స్ తెచ్చుకుందామా? తింటావా? తింటావా ప్రాన్స్? మటన్ కాదు, చికెన్ కాదు, తలకాయ కూర తెచ్చుకుందాం. నన్నెవరు విలువాల్సిన అవసరం లేదు. నేనే వచ్చిన, నాకు నచ్చిన కూర నేనే వండుకుంటా, తింటా. వామ్మో, నాకు భయం అవుతుంది, నాకు భయం అవుతుంది. అరే నువ్వు పోరా గుండు, భయపడకని చెప్పు నాన్నని. వీళ్ళని నన్ను తీసుకురామంటే స్క్రిప్ట్ మొత్తం మార్చేసి నా సంకలు వచ్చి చేరిరు. ఇక స్వాతి అల్లుకపోయింది స్క్రిప్ట్. భయపడదా, నేను ఉన్నా కదా. అంతే మరి. నువ్వు ఎందుకు వచ్చినావు రైతుకి? తమ్నెల్ మీద ఏం పెట్టినావు? తలకాయ లేనడుతో తలకాయ కూర, అందుకే నేను వచ్చిన. తలకాయ కూర నీకు ఉండొచ్చా? స్వాతి కంటే మంచిగా వండుతా. స్వాతి కంటే బాగా అంటావా? స్వాతికి తాత లెక్క వండుతా. ఎందుకు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా అంతా చెప్పా? ఏమో నాకైతే డౌట్ వచ్చాను. దమ్ముంటే అన్ని చూపిరా, అన్ని చూపి. ఫస్ట్ మీ సభ కనబడదు కూడా. నవ్వకండి. సీరియస్ మ్యాటర్. ఏమైంది మరి నీకు? ఏమైతుంది? దయ్యానికి వండి చూపియని చెప్పు. దమ్ముంటే వండి చూపియని చెప్పరా. అక్కడ అక్కడ ఉన్నాడు కాదు, అక్కడ ఎవరు లేరు కదా సార్. వండి చూపి. నేనేంటో చూపిస్తా, నిరూపిస్తా. ఏం చేస్తాడో, ఎట్లా ఉంటాడో ఏందో నాకన్నా పెద్ద చెప్పంటున్నాడు. చూద్దాం. నువ్వా నేనా? దీనికే భయపడితే ఎలాగా? ఇప్పుడే మొదలైంది. నువ్వు భయపడుతున్నావా? చిన్నదేమో భయంతో గజగజ వణుకుతుంటే వాడు చూడు ఎలిగిపోతుంది వాని ముఖం. వాడు కిందికి దిగి నా దగ్గరకు వచ్చి నన్ను పీకి పాకం కట్టిండయ్యా. మామూలుగా ఆడుకోలేదు నాతోటి. మా చిన్నదేమో గజగజ వణుకుతుంటే వీడేమో నా దగ్గరికి ఉరికొచ్చిండు, పట్టుకున్నాడు, ఎత్తుకోమన్నాడు. ఎత్తుకున్న తర్వాత పీకి పాకం కట్టిండు. నవ్వుతూనే ఉన్నాడు మొత్తంగా. నవ్వుతూనే అన్నీ చెయ్యాలి, అది స్మైల్ థెరపీ. మా చిన్నోడు సైజు పిల్లల్ని ఇవ్వాలన్నా నేను ఈవెంట్లో యాక్ట్ చేసేటప్పుడు ఎత్తుకుంటే చాలా భయపడతారు, ఏడుస్తారు. కానీ మావాడు మాత్రం ఫుల్ నవ్వుకుంటాడు, ఆడుకుంటాడు. ఇక మా చిన్నది మాత్రం బాగా భయపడ్డదబ్బా.
ఇటువంటి యాక్ట్స్ మనం ఈవెంట్స్లో చాలా చేస్తుంటాం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఇక లేట్ చేయకుండా కుక్కర్లో కుకింగ్ చేద్దాం. తలకాయ కూర ఉండాలంటే ఏముండాలో తెలుసా? తలకాయ కూర ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏం జర పెద్ద సైజు తలకాయ పట్టుకొచ్చిన, ఎందుకంటే దానికి కొద్దిగా మాంసం ఉంటుంది. చిన్నది పట్టుకొచ్చిన అనుకో బొక్క బొక్క ఉంటుంది. సరే దీన్ని ఫ్రెష్ గా నీట్ గా కడుక్కుందాం 1-2 సార్లు. కొంతమంది ఉప్పేసి కూడా కడుక్కుంటారు. సరే నేను ఈ పని చేస్తున్నా, మా చిన్నోడు ఏం చేస్తుండో చూడు. కొట్టాడు నువ్వు ఇట్రా రారా, అన్నీ ఎందుకు తీస్తున్నావు? పడితే రాదు మట్టికుండా పలికిపోతే. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు వేసుకుందాం. ఉప్పు ఏమంటది తెలుసా? అన్నే చూడు నన్నే చూడు. నేను ఇప్పుడు వేసి దాని టేస్ట్ తర్వాత చూస్తా. ఇందులో కొంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. దీని తర్వాత మనం ఇందులో కారం వేసుకోవాలి. కారం మీకు ఎంత వేసుకోబుద్ది అయితే అంత వేసుకోవాలి. అఫ్ కోర్స్ తప్పకుండా తర్వాత కూర ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చు. దీని తర్వాత మనం దీనిలో గింతంత పసుపు వేస్తున్నాం. పసుపు కలరింగ్ అండ్ యాంటీసెప్టిక్ ఏజెంట్. సరే ఇది బాగా కలుపుకుందాం. ఇంతలా మా చిన్నోడు ఏం చేతుడో చూడు. మామూలు మా చిన్నోతోటి సబ్బులు, షాంపూలు, బ్రష్లు అన్నీ వాడేసి వాటితో ఆడుతాడు. ఇప్పుడు ఏమన్నా అన్నాం అనుకోండి, ఇంత వీడియో తీసుకొనియాడు. అందుకే వీడిని సైలెంట్గా వదిలేయాలి కాసేపు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. సరే ఆ మనిషి ఇక ఇప్పుడు ఈ పేస్ట్ చేయడం మూత తీసేయాలన్నట, తింటాడట. ఈడింత లేరు తీసేయాలనా? తింటావా? ఎట్లా తింటావు? ఎట్లా తింటావు చెప్పు? ఎట్లా తింటావు? అట్లా తింటావా? అబ్బో నువ్వు తిను. ఇప్పుడు ఈ మనిషి ఏం చెప్తారో చూద్దాం. స్వాగతం సుస్వాగతం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నేను కింద మీద పడి 3 ఉల్లిగడ్డలు కట్ చేస్తుంటే నా కింద ఒక పర్సన్ ఉన్నాడు చూడు. కింద మా సన్ను వీడు. మా పరిస్థితి చూసారా? అరే నేను డెవిల్ రా నాకు భయపడరా రే. ఇంత మాత్రం కుక్కర్ మనకు కావాలి. ఇంత పెద్ద కుక్కర్ ఎందుకు అంటే అంత పెద్ద తలకాయ కాబట్టి అంత తలకాయ కూరకి ఇంత కుక్కర్ అవసరమే. అండ్ కుక్కర్ లో లేకపోతే మాత్రం అది అస్సలు ఉడకది. కదా మీకు అఫ్కోర్స్ స్పెషల్ ఇదే పక్కర్లేదు. చలో ఇప్పుడు మనకు కావాల్సినవి ఇక్కడ దీంతో పాటు సాజీరా, పత్తా, అలాగే ఇలాచి, లవంగాలు అన్ని కూడా మనం రెడీ చేసుకున్నాం ఇక్కడ. అండ్ ఉల్లిగడ్డ మనం కట్ చేసి పెట్టుకున్నాం. ఇందులో గరం అయిన తర్వాత నూనె వేయాలి. లేదా నూనె వేసినాక కూడా గరం అవుతుంది అనుకో, వేరే విషయం. ఇటువంటి తలకాయ కూర అంటే ఇటువంటి నాన్ వెజ్ కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ ఎక్కువ వేస్తే టేస్ట్ ఉండదు, లేదంటే టేస్ట్ ఉండదు. ఏందేమన్నా సరిగా ఆపుకుంటున్నావు అని పరిచయం కాకురి నూనె గరం అయిందా లేదా అని చెప్పి చూస్తున్నా అన్నట్టు. చూసారా సార్ డబుల్ యాక్షన్. నూనె గరం అయింది. అందులో 3-4 బగారాకులు, లవంగాలు, సాజీరా, పత్తా, దాల్చిన చెక్క అవన్నీ మనం తీసి పెట్టినాం కదా, అవన్నీ ఇలాచి అవన్నీ అందులో వేసి అట్లా కలిపేసిన. బంగారు తల్లి ఏంటి మమ్మీ ఎవరిడు? ఎవరు చేసింది చెప్పు బంగారు తల్లి చెప్పు. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు? ఇవన్నీ ఎవరు ఇట్లా చేసింది? తెల్మి బంగారు తల్లి తెల్మి బంగారు తల్లి తెల్మి. మన ఫ్రెండ్స్ ఇక నూనె కాగింది కదా, అందులో ఆనియన్స్ వేసినాం. ఆనియన్స్ వేసి మంచిగా గోల్డ్ కలర్ లోకి వచ్చేదాకా గోలించుకోవాలి. గోల్డ్ కలర్ లోకి వస్తేనే ఏదైనా టేస్ట్ కొంచెం కలర్ వచ్చింది కొద్దిగా, పూర్తిగా రాలే. ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అట్లనే పసుపు కూడా వేసుకోవాలి. ఆల్రెడీ అందులో కొంచెం వేసిన వాటికి మేము కొంచెం వేస్తే సరిపోతుంది. పసుపు కూడా ఆల్రెడీ అందులో వేసిన వాటికి ఇంకా కొంచెం వేస్తే సరిపోతుంది. వచ్చేసినాయి. ఓకే
ఓకే ఇక మనం ఇందులో కూర వేయాలి. మ్యాగ్నేట్ అయిన ఈ పీసెస్ చాలాసేపు అయింది, మనం అవన్నీ రెడీ చేసుకునేంత వరకు ఉప్పు కారం మసాలా వేసి మంచి మ్యాగ్నేట్ చేసినాం. దీన్ని అందులో వేసేస్తాం. గిన్నెల్ని చెంచు ఉండేసరికి ఆ చెంచు పట్టుకుని కలుపుతుంటే సుర్ర సుర్ర కాలుతుంది. అయినా కానీ కలపక తప్పదు కదా. ఇక్కడనే పక్క నుంచి స్వాతి గట్టి మంచి కలవా కాలుతుందో ఒక 10 నిమిషాల పాటు దాన్ని అట్లా ఆయిల్ ఉడికించుకున్నాం మూత పెట్టకుండా. అప్పుడు ఆ కూర మంచి టేస్ట్ వస్తుంది, ఆ ముక్కలు మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతాయి. అప్పుడు ఏంటంటే ఆ తర్వాత మనం మూత పెట్టే ముందు మనం అది దాని టేస్ట్ ఉప్పు కారం ఎట్లుంది అనేది మళ్ళీ టేస్ట్ చెక్ చేసి, ఎట్లా చెక్ చేస్తామని పరిచయం కాదు చెక్ చేస్తాం. టేస్ట్ ఎట్లుందో చూసి అప్పుడు మళ్ళీ ఒకవేళ తక్కువ ఏమైనా ఉంటే వేసి అప్పుడు మూత పెట్టి మనం బాగా చేస్తాం. కాదు, నీకు ఈ కూరలన్నీ ఎవరు నేర్పించింది చెప్పు? ఎవరు నేర్పించిండు? ఎట్లా వచ్చి ఈ కూరలన్నీ ఎప్పుడెప్పుడు అని చెప్పి సంగతి. అంటే ఇప్పుడు అది అంటే అది నువ్వు కాపీ ఎట్లా కొట్టినావు చెప్పు? యాక్చువల్లీ నువ్వు చేస్తున్నప్పుడు చూసి నేర్చుకున్నాను. నాకు కూడా అది అనిపిస్తుంది. అమ్మా, చూసినవారా నాన్న దొంగ నాన్న. ముక్కలు మస్తు ఉడుకుతున్నాయి, సరే అని మన ఒరిజినల్ వాయిస్ తోనే చెప్పుకుందాం. టేస్ట్ చూడాలంటే ఇప్పుడు ఏం అంటే ఇప్పుడు సేమ్ నాకు చాలా సింపుల్గా టేస్ట్ చూస్తుంది సార్. ఇట్లా వేసి స్వాతి కొంచెం టేస్ట్ చూడవా ఎలా ఉందంటే కొంచెం అర్థం పడాలి చెప్పాలి. కొంచెం కారం పడుతుంది, కొంచెం కారం పడుతుంది. చూసిరా టేస్ట్ చూసి చెప్పేసిన. అబ్బా దొంగ, నేనే చూసిన కొంచెం కారం పడుతుంది ఇంకా అంతే. ఓకే కారం వేద్దాం. ఉప్పు కారం సెట్ కాకపోతే మొత్తం కూర బిస్కెట్ అవుతుంది. అందుకని చెప్పి మరి స్వాతిని అడిగి మరీ కారం ఎంత వేయాలో వేసిన. జర నాన్ వెజ్ అన్నప్పుడు కొంచెం ఘాటు కారం ఉంటే కానీ అది ఆ టేస్ట్ రాదు. సరే, ఒక గ్లాస్ నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేసిన. ఓకేనా, ముక్కు ఉడికింది, అర్థమైపోతుంది. ఆల్రెడీ స్వాతి తోటి ఒకటి పీకి చూపిస్తుంది, అంటే టెస్ట్ చేయించిన. ఓకే, ఇప్పుడు దీనిలో మనం మంచి గరం మసాలా ఎక్కువ వద్దు, కొంచెం కాదు, ఆల్రెడీ తీసిపెట్టినా. కొంచెం గరం మసాలా గిన్నెలో ఉన్నదంతా కూడా నీట్గా వేయాలన్న ఉద్దేశంతో చాలా నీట్గా వేస్తుంటే వెనక నుంచి స్వాతి ఏం కౌంట్ వేసిందో చూడరి. ఒక కృతి పెట్టిగా పక్కకి మినిమం ఉంటుంది. ఇంత కొత్తిమీర వేసిందంటే మనకి ఆ మసాలా వేయక్కర్లేదండి. ఇక మళ్ళీ ధనియాల పొడి అవసరం లేదు. గరం మసాలా వేసినాం ఆల్రెడీ. స్టార్టింగ్లోనే మనకు గరం మసాలాకి సంబంధించిన అన్నీ, ఆ బగారాకు, ఆ వక్క, అవన్నీ లవంగాలు అన్నీ వేసేసినాం కాబట్టి ఇప్పుడు జస్ట్ మనం ఈ కొత్తిమీర వేస్తే సరిపోతుంది. ఈ కొత్తిమీర వేసుకుని మంచిగా కలుపుకొని పొయ్యి బంద్ చేసుకున్నాడే, ఇక కూర రెడీ అయినట్టే. గుమ్మగుమ్మలాడే తలకాయ బొక్కల కూర రెడీ. గుమ్మగుమ్మలాడే తలకాయ బొక్కల కూర, తలకాయ బొక్కల పులుసు, తలకాయ బొక్కల కూర రెడీ. అరే మీరు నటించకు, నువ్వేనని నాకు బాగా తెలుసు. అమ్మకు పెట్టు, అమ్మకు పెట్టు, అమ్మ తిన్నా, అమ్మకు పెట్టు. మల్లెకొండ మల్లెతల్లి అరే ఎన్నిసార్లు చెప్పలేదు రా అమ్మ తలకాయ తింటుంది నాదని. కంటే కూతుర్నే కనాలిరా. నేను నాన్న దగ్గర తీసుకోబోతుందా? మనుషులు మంచోడ్రా, మనిషి అంటేనే మంచోడు. నానొచ్చిండు బాబు ల్యాండ్ అయితే అపోజిషన్ కు బ్యాండ్. అయ్యో 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 ఏమైంది మన కింద పడదా? తీసుకో, వీనికి ఏం చేంజ్ లేదు తెలుసా.
ఇంకెట్లయినా తలకైనా తలకాయ లేకపోయినా ఓకే. అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి. ఏం తింటావు? సరే ఏం తింటావు నువ్వు? ఏం ఏం తింటావు? తింటావు చెప్పు. ఏం తింటావు? దేనికి రా ఇదంతా? ఇప్పుడు ఏం కావాలి? బజ్జీలా? బజ్జీలు ఎక్కడిరా? ఏం తింటావురా? ఎవరి తాగితే ఎవరి తలకాయ కూడా తింటావు? ఆయన తలకాయ లేదు ఆయనకి. తలకాయ మంచి కూర తింటావు. పెద్ద ప్లానింగే రా. తలకాయ మనిషి ఎక్కడ ఉన్నాడు? స్కూల్కి పోకపోతే తలకాయ లేని మనిషి వచ్చి పట్టుకొని పోతాడు. నువ్వు స్కూల్కి పోవా? స్కూల్కి పోవాలి. స్కూల్లో మీ ఆంటీ ఏమంటుందిరా? తలకాయ ఉందా అంటుందా? అంటుందా? ఏమంటుంది? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నీకు తలకాయ ఉందా? నాకుందా? మరి తలకాయ లేని మనిషికి తలకాయ ఉందా? మరి ఆయన వచ్చి పట్టుకొని పోతాడు స్కూల్కి పోతే. పోతావా? పోవా? అస్సలు పోవా? తలకాయ లేని మనిషి వచ్చి పట్టుకుపోతాడు. మరి ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా. భయం అవుతుంది కదా నీకు. మరి ఆయన స్కూల్కి పోకపోతే ఎత్తుకొని పోతాడు. స్కూల్కి పోతావా? 5 minutes later. స్కూల్కి పోవాలి. పోకపోతే పట్టుకొని పోతాడు. దేనికి? నీకు భయం అవుతుంది కదా. స్కూల్కి పోవచ్చు కదా. స్కూల్కి పోవాలి. 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 తలకాయ లేని మనిషి పట్టుకొని పోతాడు. The next day. నీకు తలకాయ లేని మనిషి అంటే భయం ఉందా? భయం ఉంది కదా. భయం ఉంది కదా. మరి ఆయన స్కూల్కి పోకపోతే కొడతాడు. పోతావా? నీకు భయం లేదు ఇంత కూడా. నీకు భయం నీకు ఆయన అంటే భయం కదా. స్కూల్కి పోవాలి కదా. పోవాలనా? ఓకే అర్థమైంది. భయం లేని గుడి బజార్లో గుడ్డు పెట్టిందడు తెలుసా నీకు? భయం లేని గుడి బజార్లో గుడ్డు పెట్టిందడు. నీకు భయం ఉందా? ఇది డ్రామా లెక్క కొడుతుంది నాకు. దిస్ ఇస్ అన్ అన్వాంటెడ్ స్టేట్మెంట్ ఇర్రెలెవెంట్ టు ద కరెంట్ సిచువేషన్. వేడి వేడి అన్నంలా వేడి వేడి తలకాయ బొక్కల కూర, దాని షోర్వా పోసుకుంటూ ఒక ఆనియన్ కట్ చేసుకొని ఒక నిమ్మకాయ కట్ చేసుకొని అలా అలా పిండుకొని తింటుంటే మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉన్నది. చిన్నోడు పడుకున్నాడు కాబట్టి మేము ముగ్గురం ఇట్లా ప్రశాంతంగా కూర్చొని తింటున్నాం. కానీ లేదంటే వాడు మీదుండి డ్యాన్స్ ఆడుతుంటే వాడిని కంట్రోల్ చేయడానికే సరిపోతుంది మాకు. అన్నం తింటున్నా. కూర వద్దా? ఎందుకురా? తలకాయ కూర తినవా? తలకాయ లేని మనిషి అండిన కూర కదా. ఎవరు అండిరా కూర? తలకాయ కూర ఎవరు అండిరు? నాన్న అండిందా? తలకాయ లేని మనిషి అండిందా? ఓకే ఆయన తలకాయనే తిందా. ఎట్లుంది తలకాయ? ఎట్లుంది? ఎమ్మి ఉంది కదా. సూపర్ ఉంది. కూర బాగుంది. కాదు స్పెషల్ మీరు బాగుంది. ఎట్లుందా? భగవంతుడా, అదే ప్రశ్న. మీన్ వైల్ మన సబకరైజర్ అన్నలకి తమ్ములకి చిన్న సజెషన్. ఎవరైనా కూర వండినప్పుడు మంచిగుంది అని మెచ్చుకుంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారప్ప. మటన్ సూప్ లెక్క వచ్చి
రెండు పాయింట్ వేసుకోవద్దు. ఎందుకు 2 పాయింట్ ఎవరు తెలుసు. కొంచెం ఉప్పు పట్టేటట్టు ఉంది అని వేడి అన్నాం కదా, అది వేడి ఇది వేడి, కొంచెం చల్లగా అయితే వేస్తాం. మేము ఎందుకు చిన్నగా మాట్లాడుతున్నాం తెలుసా, అక్కడ చిన్న ₹1 ఎక్కువైనా మంచిదే, కానీ తలకాయ కూర సెలెక్ట్ చేసుకునేటప్పుడు తలకాయ పెద్ద సైజు తీసుకో, మాంసం ఉంటుంది. చిన్న సైజు తీసుకున్నాం అంత బొక్క బొక్క ఉంటుంది, అది వేస్ట్ ఉంటుంది. లాస్ట్ టైం ఇట్లానే తీసుకొని వచ్చి సేమ్ రేట్ తెలిసి 300 జస్ట్ ₹20 డిఫరెన్స్. పెద్ద సైజు అన్నిటికంటే పెద్ద జ్యూస్ తీసుకోవాలి. కూర పోతుంది. ఏమంటారు, మీట్ ఉంటుంది, ఫ్లెష్ ఉంటుంది, దాన్ని మాంసం ఉంటుంది. లేదనుకోండి అంతా బొక్కలే. అయినా తరకాయ కూడా ఇది వేరే టేస్ట్, సూపర్. మరి చికెన్ ఇప్పుడు సార్ 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 ఏంటి సార్ అది? బెల్లం వచ్చింది, బెల్లం వచ్చిందా? దేవుడా చాలా వచ్చింది, బాగుంది. కొంచెం ఉప్పు పడుతుంది. ఇది మా తలకాయ లేనోడితో తలకాయ కూర వండించుకొని తిన్న విధానం. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. జర కొత్తగా వింతగా వెరైటీగా ట్రై చేసినాం. నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం మర్చిపోవద్దు. గంట కొట్టుర్రి, అప్పుడే నోటిఫికేషన్లు వస్తాయి. ఇక ఉంటాం వల్ల. దిస్ ఇస్ తిరుపురం శ్రీనివాస్ రేయస్, సీను 65, స్వాతి, విద్మహి, రుద్రాంశ్ అందరి తరపున నేను చెప్తాను. ఇక టాటా, బై బై. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై బై.